పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మిక సమస్యల్ని కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోట మాల్యాద్రి రవికుమార్ డిమాండ్ చేశారు. సమ్మెకాలపు ఒప్పందాలని తక్షణమే అమలు చేయాలని తెలిపారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరల్ని దృష్టిలో పెట్టుకుని వేతనాలు పెంచాలని తెలిపారు. అలాగనే ఇంక్రిమెంట్ సమస్య పరిష్కరించాలని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ మార్చి 3వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన, 6వ తేదీన చెలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. నూతన ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం. ఏదైతే సమ్మె కాలంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళకి కూడా నెరవేర్చిన పరిస్థితి ఉన్నాయి. వాటికి సంబంధించి మరి ఈరోజు ఏదైతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం గతంలో మరి అందరూ కూడా పర్మనెంట్ చేస్తామని ఎన్నికల ముందు చెప్పడం, ఇప్పుడు మాత్రం ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్టులకు ఇద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని ఏఐటీసీగా చెప్తా ఉన్నాం. అట్లాగే ఆప్కోస్ ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో జీతాలు బ్యాంకుల్లో నేరుగా 1వ తారీఖు ఇస్తూ ఉన్నారో అది కొనసాగించాలని, మీరు కాంట్రాక్ట్ వ్యవస్థ కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే ఆప్కోస్ని నిర్వహించి వర్కర్స్కి జీతాలు నేరుగా బ్యాంకుల ద్వారా మరి డిపార్ట్మెంట్గానే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి ఏదైతే సరెండర్ లీవ్కి సంబంధించి ఎన్కాష్మెంట్ని మరి విడుదల చేయటం ఒప్పుకున్నారు. కార్మిక సంఘాలు అడిగిన క్రమంలో ఇస్తామని చెప్పారు తప్ప మరి పోలీస్ డిపార్ట్మెంట్కి అట్లాగే చిన్న వాళ్ళకి ఇచ్చారు తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది మరి ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకి మరి ఇంతవరకు రాలేదు. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇంక్రిమెంట్ సంబంధించి కూడా మరి పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ వెంటనే మరి విడుదల చేయాలని, మరి ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి సమ్మె కాలంలో ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళందరికీ కూడా జీతాలు పెంపుదల చేయాలని కోరుతా ఉన్నాం. వీటికి తోడు మరి గత ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్నటువంటి మరి అనేక సమస్యలు పరిష్కారం కావని పరిస్థితులు మరి ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ నిరసన కార్యక్రమాన్ని మరి నిన్న నిర్వహించింది ఇవాళ నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే 3వ తారీఖున మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర జిల్లా వ్యాప్త ఆందోళన, అట్లాగే 6వ తారీఖున చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవాడ నుంచి ప్రారంభించబోతా ఉన్నాం. ఇవన్నీ మరి అవ్వకముందే ప్రభుత్వం వెంటనే ఆప్కోస్ సంబంధించి ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పాలి. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి ఏదైతే మరి వాళ్ళ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే హామీ ఇచ్చి ఈ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో 6వ తారీఖున చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికులందరూ కూడా వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు గుంటూరు నగరంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ప్రధానంగా మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను రద్దు చేస్తామని చెప్పేసి రాష్ట్ర కేబినెట్ మరి నిర్ణయం తీసుకుంది. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వ్యతిరేకిస్తూ ఉంది. కార్మికులకి మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసిన పక్షంలో ఎమ్మెల్యే కార్మికులకి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు వాళ్ళ జీతభత్యాలు, పిఎఫ్, ఈఎస్ఐలు నిర్వహణ చేయాలని చెప్పేసినది యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్మికులకి పని భద్రత లేని పరిస్థితి కనపడతా ఉంది. కార్మికులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ నిర్వహణలో మరి ఇంకొకసారి పునఃసమీక్షించాలనేది మేము కోరుతా ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆందోళన కార్యక్రమాలు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలిపించింది. అందులో భాగంగా మరి రేపు 3వ తారీఖున జిల్లా కలెక్టరేట్ కూడా ధర్నా కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొనవలసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దానికి కూడా కార్మికులందరూ కూడా మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని నిలుపుదల చేసుకోవడం కోసం స్పందించాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తాం.